కారుసారుకు శాఖల మీద శాఖలు తగులుతున్నాయి. రాత్రికి రాత్రే 6 మంది ఎమ్మెల్సీలు గులాబీ కండువా తీసేసి పరేషాన్ చేసిండ్రు కేసీఆర్ సార్ను. పార్టీలో కొనసాగేటోళ్ళు ఎవరో, పార్టీ మారేటోళ్ళు ఎవరో అంతు చిక్కడం లేదు గులాబీ బాస్లకు. ఎమ్మెల్సీల జంపింగ్ వ్యవహారం సెగరేపుతుండగానే గ్రేటర్ బీఆర్ఎస్ నేతల మీటింగ్ కు ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు 17 మంది కార్పొరేటర్లు తెలంగాణ భవన్లో జరిగిన లేటెస్ట్ మీటింగ్ కు హాజరు కాలేదన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కూస్తోంది. ఇదే పార్టీ అధినేతల్లో గుబులు పుట్టిస్తోంది. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై డిస్కస్ చేద్దాం రండని నేతల్ని ఆహ్వానిస్తే ఆచూకీ లేకుండా పోయిండ్రంట మీటింగ్ కు. అటు పార్టీ మారిన మేయర్ గద్వాల విజయలక్ష్మిని, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డిని రాజీనామా కోసం పట్టుబట్టాలని అధిష్టానం సూచించాలనుకుంటే అధిష్టానానికి శాకిస్తూ నేతలు మీటింగ్ కు దూరంగా ఉండడం గులాబీ పార్టీలో గుబలు రేపుతోంది. చేరికలు ఇంతటితో ఆగలేదని, త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమతో చేతులు కలపడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న వేళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు హాజరు కాకపోవడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. దీంతో కారు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు పోతుందో.